ఫ్యాన్స్ వర్షన్ కూడా చూడాలి. కొద్దిసేపటి క్రితం కొంతమంది అభిమానులు మాట్లాడుతూ కూడా ప్రతి సంవత్సరం కూడా అల్లు అర్జున్ అట్లా వస్తూనే ఉన్నారు. ఆ థియేటర్ యాజమాన్యం కావచ్చు, పోలీసులు కావచ్చు, ఆల్రెడీ అక్కడ మేము ఏదైతే సంబరాల నేపథ్యంలో కొన్ని క్రాకర్స్ కాల్చే నేపథ్యంలో కూడా పోలీసులు అక్కడే ఉన్నారు, అవి ఆఫ్ చేయడం జరిగింది. అలాంటి పోలీసులు ఎందుకు బాధ్యత తీసుకోలేదు భద్రతకి సంబంధించి? అల్లు అర్జున్ని కావాలని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారా ఎందుకు అంటూ కూడా అభిమానులు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా మీరేమంటారు దీనికి సంబంధించి? అక్కడ సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి? అల్లు అర్జున్ ఇంటి దగ్గర పరిస్థితి ఎలా ఉంది? మీకు ఏమైనా అప్డేట్ ఉందా? ప్రస్తుతం ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర కావచ్చు, మీరు అంటున్నారు వైద్య పరీక్షల నిమిత్తం కూడా అల్లు అర్జున్ తీసుకువెళ్తున్నారని. ప్రస్తుతం అక్కడ అంతా కూడా ఎక్కడికక్కడ, అంటే అల్లు అర్జున్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, నేషనల్ వైజ్గా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అభిమానులు వీళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ఉందో మనం చూసాం పుష్ప 2 మానియా. మరి ఇప్పుడు అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు చేరుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో భద్రతకి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు తీసుకున్నారు పోలీసులు? అల్లు అర్జున్ అయితే రావడం జరిగింది. కానీ మరొక పక్క ఇటు ఫ్యాన్స్ చెప్పే విషయాలు మనం చూసుకున్నట్టయితే, ముఖ్యంగా ఏదైతే పుష్ప 2 రిలీజ్ సమయంలోనే కాదు, అంతకుముందు ఏ సినిమా అయినా సరే ఖచ్చితంగా పోలీసులు అక్కడ భద్రత ఏర్పాటు చేస్తారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఎటువంటిదైనా సరే దీనికి సంబంధించి ముఖ్యంగా అక్కడ అభిమానులు కూడా ప్రతిసారి ఉంటారు. కానీ ప్రతి చోట కూడా ఏదైతే దీనికి సంబంధించి పోలీసులు ఎప్పుడు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తుంటారు. కానీ ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఈ కేసులోని ముఖ్యంగా అభిమానులు చెప్పే వాదన మట్టికి ముఖ్యంగా ఏదైతే ఎప్పుడైనా సరే పోలీసులు పూర్తిగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడే కాదు, ప్రతి సంవత్సరం కూడా పోలీసులు ఇదే తరహాలోనే ఏర్పాట్లు చేస్తారు. కానీ ఇలాంటి తొక్కిసలాట జరిగిన సమయంలో మాత్రం ఎందుకు పోలీసులు నిర్లక్ష్యం వహించారంటూ కూడా అభిమానులు అయితే చెప్తున్నారు. కానీ మరొక పక్క తాము కూడా ఏదైతే బాణాసంచా పేల్చామో, బాణాసంచా పేల్చిన సమయంలో కూడా ఆ పోలీసులు అక్కడ ఉన్నారు. దానిని నివారించేందుకైతే అప్పుడు పోలీసులు అయితే వచ్చారు. కానీ అల్లు అర్జున్ వచ్చిన సమయంలో మాత్రం పోలీసులు ఎందుకు రాలేదనేది అయితే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు. అలాగే కావాలని అల్లు అర్జున్ని రిమాండ్ చేసేందుకే కావాలని పోలీసులు కుట్ర పన్ని ఏదైతే అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతున్నారంటూ కూడా ఇప్పటికే అల్లు అర్జున్ అభిమానులు అయితే చెప్తున్నారు. కానీ పోలీసుల తీరు మాత్రం వేరే రకంగా ఉంది. ఎందుకంటే ఏదైతే అల్లు అర్జున్ థియేటర్కి వచ్చిన సమయంలోని ముఖ్యంగా ముందుగా సమాచారం ఇచ్చుంటే బందోబస్తు ఏర్పాటు చేస్తుంది తప్ప ఏమీ చెప్పకుండా అంతలా వస్తే అల్లు అర్జున్కున్న అభిమానులు మాత్రం భారీ ఎత్తున అక్కడ చేరుకోవడంతో కూడా ఈ తొక్కిసలాట జరిగిందంటూ కూడా పోలీసులు అయితే ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. కానీ ప్రస్తుతం మనం గాంధీ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్కి అయితే అల్లు అర్జున్ అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత అల్లు అర్జున్ నేరుగా ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టులో అయితే హాజరుపరుస్తారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఖచ్చితంగా 14 రోజులు రిమాండ్ విధించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రేపు ఎల్లుండ కోర్టు సెలవులు కాబట్టి బెయిల్ కూడా లభించదనే తెలుస్తుంది. కానీ అల్లు అర్జున్ టీం మాత్రం ముందస్తుగానే ఏదైతే కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు, ఈ పిటిషన్లో కూడా ఏదైతే లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయకుండా, సోమవారం వరకు కూడా అరెస్ట్ చేయకుండా ఏదైతే ఆర్డర్స్ ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అల్లు అర్జున్ టీం కూడా ఏదైతే బెయిల్ తెచ్చేందుకు అయితే ప్రయత్నం చేస్తుంది. కానీ మరొక పక్క పోలీసులు మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ని రిమాండ్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే గాంధీ ఆసుపత్రికి అయితే తీసుకొచ్చారు. ఇక్కడ వైద్య పరీక్షలు ఏదైతే నిర్వహించిన తర్వాత నేరుగా కోర్టులో హాజరుపడతారు. అలాగే మరొక పక్క పోలీసులు కూడా ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కూడా రెడీ చేశారు. ఈ రిమాండ్ రిపోర్ట్లో ముఖ్యంగా కీలకమైన వ్యక్తి అల్లు అర్జున్ అంటూ కూడా ఎలా చెప్తున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్కి సంబంధించి ఇప్పటికే వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ దగ్గర పోలీసులు కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ వైద్య పరీక్షల నిమిత్తం అల్లు అర్జున్ కొద్దిసేపటి క్రితం ఇక్కడికైతే రావడం జరిగింది. ఇక్కడ వైద్య పరీక్షలు తదనంతరం కూడా కోర్టులో హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. చందు.